తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదేవిధంగా యూట్యూబర్ సీమరాజా, తర్వాత మన జబర్దస్త్ కమెడియన్ కిరాకార్పి, వీళ్ళిద్దరికీ కూడా రాబోయే రోజుల్లో బిగ్ షాక్ తగలబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ మంత్రి రోజా గారిని, అదేవిధంగా అంబటి రాంబాబు గారి మీద, కొడాలి నాని గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం కూడా చేస్తున్నారు. దీని మీద అంబటి రాంబాబు గారు కొంచెం చాలా సీరియస్గా తీసుకున్నాడు. ప్రతి పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేస్తున్నాడు, పోలీసులను ఆశ్రయిస్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేయడం లేదు. అందుకని చెప్పేసి ఆయన ఏకంగా ఏపీ హైకోర్టు కూడా పిటిషన్ వేశాడు. ఈ క్రమంలోనే నిన్న కూడా గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అంబటి రాంబాబు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేరేపణలు చేసే వాళ్ళని వదలబోం అని చెప్పేసి చెప్తూ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని చెప్పేసి కూడా అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి దురాఘాతాల మీద మునిపే ఫిర్యాదు చేశాం, కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా విచారకరం. తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదులు వస్తే వెంటనే పోలీసులు స్పందిస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదుల మీద మాత్రం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపుతున్నారో అర్థం కావడం లేదని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డాడు. చట్టాన్ని మించిన వారు ఎవరూ లేరు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైనటువంటి పరిణామాలు తప్పవు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు, జీవితాంతం అయితే కాదు కదా. ఏదో ఒక రోజు చట్టం ముందు వాళ్ళనైతే నిలబెడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. న్యాయం కోసం పోరాటం ఆపేదే లేదు, తేలుస్తామని చెప్పేసి ఆయన చాలా గర్వంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించే వరకు ఆయన నిద్రపోయేటట్టు కనిపించలేదు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఐటీ విభాగం ఐటీడీపీ కూడా ఈ దుష్ప్రచారానికి పాల్పడుతుంది, సోషల్ మీడియాలో రాజకీయ శిష్టాచారానికి భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. ఐటీడీపీ ద్వారా నడిచే పేజీలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి ఆయన విమర్శలు కూడా చేశారు. విమర్శలు, చర్చలు ప్రజాస్వామ్యంలో సహజమే, కానీ అవి గౌరవపూర్వకంగా ఉండాలే తప్ప అది అసహించుకునేలా ఉండకూడదు. వ్యక్తిగత దోషంలో, అదేవిధంగా అసత్య ప్రచారాలకు చట్టపరంగా తగిన శిక్ష తప్పదు అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు గారు హెచ్చరికలు కూడా ఇచ్చారు. మొత్తానికైతే అంబటి రాంబాబు గారు ఈ సీమరాజాని, అదేవిధంగా కిరాకార్పి బాగా టార్గెట్ చేశారు. ఒక అంబటి రాంబాబు అని చెప్పేసి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు వీళ్ళిద్దరైతే గట్టిగానే టార్గెట్ చేశారు. ఎస్పెషల్ చెప్పాలంటే మన కిరాకార్పి అసలు ఆ ఇల్లు మీడియాలో కూర్చొని నోటుకు వచ్చేది వాగుతూ ఉంటాడు. వాడు సీమరాజా అయినా వాడు యూట్యూబ్ ఛానల్లో వాగుతుంటాడు. కానీ ఈ కిరాకార్పి వాడైతే ఇంకొక లెవెల్, ఆ ఇల్లు మీడియాలో, ఆ ఏబిఎన్లో, అదేవిధంగా టీవీ5లో కూర్చొని నోటుకు వచ్చేది వాగుతూ ఉంటాడు. అసలు రోజా గారి మీద అయితే అసభ్య పదజాలం, దరిద్రం అసలు అదైతే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వీళ్ళిద్దరిని మాత్రం వదిలేట్టుగా కనిపించలేదు. ఎందుకంటే అసలు కిరాకార్పి గారు అయితే ఏమీ అబ్బాబ్బా నా సామిరంగా వాడి వెనుక ఎవరు అని చెప్పేసి రెచ్చిపోతున్నాడు తెలియదు. కానీ ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా, ఎల్లకాలం ఒకేలా ఉండదని చెప్పేసి వీళ్ళు ఒకసారి గ్రహించాలా, నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలా. ఈ కిరాకార్పికి మాత్రం ఉంటుంది నా సామిరంగా. అధికారం ఒకవేళ బ్యాడ్ లక్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్లో ఈ కూటమి ఓడిపోతే మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ వీళ్ళిద్దరే, ఒక సీమరాజా, ఇంకొకరు కిరాకార్పి, తర్వాత చేబ్రోల్ కిరణ్, వాళ్ళంతా కూడా నెక్స్ట్ మెంబర్స్ ఉంటారేమో. వీళ్ళిద్దరు మాత్రం గట్టిగా ఉంటుంది, వీళ్ళిద్దరికి మామూలు కూడా ఉండేది మాత్రం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలామంది ఉన్నారు, ఎంత దరిద్రంగా, ఎంత అసభ్యకరంగా మాట్లాడే ఎవరు లేరు. ఉంటారేమో కానీ ఇంత అంటే మీడియాలో కూర్చొని ఇలా మాట్లాడడం ఎంతవరకు సంబంధించిన అసలు కిరాకార్పి కానీ ఈ పొజిషన్లో ఉన్నాడంటే వాడు దానికి కారణం రోజమ్మ గారు. లాస్ట్కి ఆమె మీదే జోకులు వేసే విధంగా మాట్లాడుతూ సిగ్గులేని అదువా. ఇటువంటి వాళ్ళకైతే ఉంటుంది, సరైన ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. కానీ కొద్ది రోజులు వెయిట్ చేయాలా, ఓపిక ఉండాలి అంతే.